మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. ముందుగా పోరాట యోధుడు కుమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అధికారులు. ఇక గిరిజన ఆదివాసీల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. గిరిజనులు ఆదివాసీలు ఐక్యంగా ఉండి హక్కుల సాధన కోసం పోరాడాలన్నారు అడిషనల్ కలెక్టర్ అనిల్ కుమార్. ఈ సందర్భంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. గారి ఆదేశాల మేరకు ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత వీళ్ళు స్ఫూర్తి చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. వీళ్ళు ప్రభుత్వ అధికారిగా ఏదైనా ఆదివాసీ హక్కులకి సంబంధించి ఏదైనా సంక్షేమ సమస్యలు ఏమైనా ఉంటే కూడా జిల్లా అధికారిగా ఏదైనా పరిష్కరిస్తారని సందర్భంగా చెప్తున్నాను. అదేవిధంగా అందరికీ ముందుకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముందుగా మన వక్తలు తర్వాత ఈ విద్యా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. వక్తలు కూడా మనకి విద్యా నాయకులు సమస్యలు తర్వాత వాళ్ళకి స్ఫూర్తిదాయకమైన స్పీచ్లు ఇచ్చారు. అదేవిధంగా ఆదివాసులు ఎదుర్కొన్న సమస్యలు కానీ తర్వాత విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు కానీ కొన్ని దృష్టికి తేవడం జరిగింది. వాటిని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చేస్తున్నాం. ఇప్పుడు భారతదేశమే కాదు ప్రపంచంలో కూడా ఆదివాసులు ఎన్నో పోరాటాలు చేసినా కూడా వాళ్ళ సంస్కృతి హక్కుల కోసం పోరాటం చేసినా కూడా వాళ్ళు అంటే ప్రపంచ నాగరికతతో అనుసంధానం అవ్వలేదు. ఇంకా అభివృద్ధి కావాలి. ఏ విధంగా నేనేంటంటే చదువుతో పాటు మన సంస్కృతిని కూడా కాపాడాలి. అదేవిధంగా హక్కుల్ని కూడా మనం కాపాడడంలో ప్రత్యేకమైన